సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తూ ప్రతి పనిలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మెట్రో విస్తరణలో భాగంగా సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కసరత్తు చేస్తుండగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సుమారు మొత్తం 116 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రెండో దశ పనులు జరగనుండగా ఇందుకు సంబంధించిన డిపిఆర్ను అధికారులు సిద్ధం చేశారు. ₹32,237 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈ దశలో ఇప్పటికే ఉన్న 5 కారిడార్లతో పాటు కొత్తగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తంగా 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లోనూ కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. అరంగర్ బెంగళూరు హైవేలో కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో లైన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత మెట్రో రెండో దశ కారిడార్ల డిపిఆర్లను ఆమోదం తెలపనుంది. మొత్తం 6 కారిడార్లతో మెట్రో సెకండ్ ఫేజ్ ఉండనుంది.